వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. మరోవైపు రంగన్న భార్య ఫిర్యాదుతో పులివెందుల పిఎస్లో కేసు నమోదు చేశారు. రంగన్న మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు డీఎస్పీ మురళీ నాయక్. వివేక హత్య కేసులో విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ మనిషికి గత 2-2.5 సంవత్సరం నుంచి ఇద్దరు గన్మ్యాన్లు కూడా ఉన్నారు. ఇతనికి ఆరోగ్య సమస్యలు చిన్నవన్నా ఏమైనా వచ్చినా కూడా పులివెందుల పోలీసు వారికి మందులు మాత్రలు ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. గన్మ్యాన్లు హాస్పిటల్లో పోయి జాయిన్ చేయించడం కూడా గతంలో కొద్దిగా జరిగినాయి. మధ్యన బాగానే ఉన్నాడు మనిషి, దాంట్లో ఇదేం లేదు. నిన్నటి దినం అనుకోకుండా ఇతను 1 గంట ఆ ప్రాంతంలో 12:30-1 గంట ఆ ప్రాంతంలో కొద్దిగా మనిషికి ఆరోగ్యం అటు ఇటు కుదట పడగలేకపోవడము. మాకు గన్మ్యాన్లు ఫోన్ చేస్తే హఠావుటిన పోయి నేను మా సిఐ గారితో పోయి మన ప్రభుత్వ మెడికల్ కళాశాల పులివెందుల్లో జాయిన్ చేయించడం జరిగింది. కడప జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ సార్ ఐపీఎస్ గారుకు చెప్పడం జరిగింది. సారు వెంటనే మీరు పెద్ద హాస్పిటల్ ఏదైతే కడప జిల్లాలో ఉంటుందో అక్కడ జాయిన్ చేయించండి, సూపర్ స్పెషాలిటీ సంబంధించినటువంటి హాస్పిటల్ రిమ్స్ ఉంది, అక్కడ జాయిన్ చేయించి వారికి మెరుగైన చికిత్స అందించండి అని చెప్పారు. ఈ కేసులో సిబిఐ కేసులో సాక్షిగా ఉన్నటువంటి అతను వాళ్ళ భార్య కంప్లైంట్ రాత్రి ఇవ్వడం జరిగింది. రైజ్ సమ్ డౌట్స్ అనమాట. ఆ డౌట్స్ క్లారిఫై చేయాలి. అట్లా అంటే ఒక పక్క పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్తో పాటు మెడికల్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ సపోర్ట్ చేయాలి. కాబట్టి అతన్ని మనం పిఎం చేయించడం జరిగింది. పిఎం కూడా ఇప్పుడే జస్ట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటిది వెహికల్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి ఆ బాడీని వాళ్ళ భార్య బంధువులకు మనం పంపించడం జరుగుతుంది. ఈ డాక్టర్ యొక్క మా ఇన్వెస్టిగేషను అండ్ డాక్టర్ గారు చెప్పేటువంటి నివేదిక ప్రకారం కూడా ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంది. వివేక హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. మరోవైపు రంగన్న భార్య ఫిర్యాదుతో పులివెందుల పిఎస్లో అయితే కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వైఎస్ వివేకానందుడి హత్య కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి అంటే కీలక సాక్షి వాచ్మెన్ రంగన్న, వివేకానందుడి ఇంట్లో అప్పట్లో వాచ్మెన్ నైట్ వాచ్మెన్ ఉండేవాడు. ఈ వాచ్మెన్ రంగన్న నేను అనారోగ్యంతో నిన్న మృతి చెందడం జరిగింది, రిమ్స్ లో చికిత్స పొందుతూ. అయితే ఈ రంగన్నకు సంబంధించి వాళ్ళ నిన్న అనారోగ్యంతో మృతి చెందారని చెప్పిన వాళ్ళ భార్య సుశీలమ్మ ఈ రోజు కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు బయట మీడియాతో మాట్లాడుతూ అంటే రంగన్న మృతికి కారణం సిబిఐ పోలీసుల కారణం అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎందుకంటే అప్పట్లో ఈయన ఎంక్వైరీ పేరుతో ముందే ఏజ్డ్ పర్సన్ ఎక్కడికంటే అక్కడ ఎక్కువ సార్లు వేధించడం, ఎక్కువ సార్లు పిలిపేయడం, ఎక్కువ సార్లు ఎక్కడికంటే అక్కడ రమ్మను అనారోగ్యానికి గురయ్యాడు. దీనికి కేవలం పోలీసులు సిబిఐ అని చెప్పి దీంతో అనారోగ్యానికి గురి అయ్యి ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ చనిపోవాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. అలాగే రాత్రి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అని చెప్పి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తం దానికైతే కౌంటర్ ఈ రోజు డిఎస్పీ మురళీ నాయక్ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడే జస్ట్ పులివెందుల డిఎస్పీ. అప్పట్లో సిబిఐ కేసు వెళ్ళిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగేటప్పటికి సునీతమ్మ కోర్టుకు పోవడం జరిగింది. ఎవరైతే దీంట్లో ముఖ్యంగా సాక్షులు ఉన్నారో దాంట్లో ఒక్కొక్కరుగా చనిపోతూ వచ్చారు. చాలా మంది చనిపోయారు ఇప్పటికే దీంట్లో ఉన్న ముఖ్య సాక్షులందరూ కూడా. ఈ నేపథ్యంలో ఆమె తరపు అందరూ కూడా అనుమానం వ్యక్తం చేశారు. సో కాబట్టి ఆ సిబిఐ విజ్ఞప్తి మేరకు పోలీసు ఉన్నతాధికారుల మేరకు ఈ సాక్షులందరికీ కూడా అప్పట్లో పోలీసు బందోబస్తు మొత్తం గన్మెన్లు కేటాయించాము. ఈ గన్మెన్ల కేటాయింపులో భాగంగా రంగన్న కూడా గన్మెన్లు కేటాయించాము. ఈ పోలీసు భద్రత వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేశారు. సో ఎవరికి ఎట్లా అనారోగ్యం ఉంటుంది మనకు తెలియదు. కానీ రంగన్న విషయంలో మా పోలీసులు జాగ్రత్త తీసుకున్నారు. అనేక సార్లు ట్రీట్మెంట్ కు తీసుకెళ్లారు.
కానీ ఆయన ఏడు పర్సెంట్ అనారోగ్య Okay. కారణాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఆమె అయితే కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మేము ఎంక్వైరీ చేస్తాము, అన్ని కోణాల్లో విచారించి అట్లా ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటాము ఎవరైనా సరే అని చెప్పి ఓ పక్క సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది, మేము కూడా ఓ పక్క ఎంక్వైరీ చేస్తాం ఆ కంప్లైంట్ మేరకు అని డిఎస్పీ కూడా కౌంటర్ చేయడం జరిగింది. శ్రీనివాస్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.